హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే రైస్ అలాగే బెల్లంతో ఈ విధంగా స్వీట్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం అనేవి 4 గంటల తర్వాత బాగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు కొబ్బరి, అలాగే అర స్పూన్ జీలకర్ర, యాలకులు 3 వేస్తున్నాను. అలాగే ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నము 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్కి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంలోకి పావు కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరగబెట్టుకోవాలి. బెల్లం అనేది కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ బెల్లము చల్లారేలోపు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలోకి 3 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ కొబ్బరి ముక్కల్ని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగిపోయాయి. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. బెల్లం అనేది చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని వడబోసుకోవాలి ఈ పిండిలోకి. ఇలా వడబోయడం వల్ల రాళ్ళు కానీ అలాంటివి ఉంటే తీసేయచ్చు. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండిని 2 గరిటెలు వేసుకోవాలి. ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు కూడా పైన వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేము లేదంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇక్కడ పిండి అనేది ఉడికిపోతుందండి మూత పెట్టడం వలన. చూపించిన విధంగా అయిపోయిన తర్వాత మూత తీసేసుకోవాలి. మూత తీసేసి వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి అనేది మొత్తం ఉడికిపోయింది. అడుగు మాత్రం మంచి రంగులోకి వస్తుంది. ఇప్పుడు కాసేపు సన్నని మంట మీదే వేగనివ్వాలండి. అడుగు వేగిపోయిందండి. ఇలా అయితే టేస్ట్గా మెత్తగా బాగుంటుంది. రెండో పక్కన వేయించడం లేదు. ఒకవేళ రెండో పక్కన కూడా వేయించుకోవాలి అనుకుంటే తిరిగేసేయాలండి. నేను ఒక పక్కే వేయించుకున్నానండి. ఈ విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా వేసేసాను. ఇక్కడ చూడండి, అడుగు అనేది ఈ విధంగా మంచి రంగులోకి వస్తే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా రైస్ బెల్లంతో స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను.